ఒకవైపే ఆలోచిస్తే గమ్యం ఒక్కటే నీదవుతుంది. అదే అన్ని వైపులా ఆలోచిస్తే ప్రపంచమే నీ సొంతమవుతుంది. రంగమేదైనా కాలాలేవైనా జీవన సూత్రం మాత్రం ఒక్కటేనని నిరూపిస్తున్నారు హైదరాబాద్కు చెందిన యువకుడు సాయి కృష్ణ. అతి తక్కువ ఖర్చుతో ఆర్ఏఎస్ విధానంలో చేపల పెంపకం చేపట్టేందుకు ఒక నూతన పరికరాన్ని రూపొందించారు. ఇది దేశంలోనే మొట్టమొదటిది కావడంతో పేటెంట్ హక్కు కూడా వచ్చింది. ఇంతకీ ఈ పరికరం ఏంటి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒక కొత్త దారిలో పోతే పోయేదేముంది? ఆ దారిలో ముళ్ళుండొచ్చు, లోయలుండొచ్చు, అదృష్టముంటే నిధులు దొరకొచ్చు. ఏమీ లేకపోతే అది ఒక కొత్త జీవితం ఇవ్వొచ్చు, అంతే. అందుకే ఒక కొత్త దారిలో పోతే పోయేదేముందంటారు హైదరాబాద్కు చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్ టెకీ సాయి కృష్ణ. కింద పడకపోవడంలో ఏమంత గొప్పదనం లేదు, పడి లేవడంతోనే జీవితపు గొప్పదనం దాగి ఉందంటాడు సాయి కృష్ణ. తమిళనాడు తిరుచి ఎన్ఐటిలో బీటెక్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇతను 2 ఏళ్ల పాటు పంజాబ్లో ఒక కార్పొరేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేశారు. తరువాత ఎస్బీఐ ఆధ్వర్యంలో ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ యూత్ ఫర్ ఇండియాలో ఇంటర్న్షిప్ చేశారు. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. ఒకరి కింద పనిచేయడం కంటే ఏదైనా ఒక స్టార్టప్ స్థాపించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా హైడ్రోఫోన్ విధానంపై ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని పంటల సాగు ప్రారంభించారు. అయితే ఇందులో పెట్టుబడులు రిస్క్ అధికంగా ఉండటం, లాభాలు అంతగా లేకపోవడంతో ఆక్వాకల్చర్కు మారారు. అయితే అందరూ చేసే విధంగా కాకుండా కొత్తగా ఉండాలనుకున్నారు. సాధారణంగా ఆక్వాకల్చర్ అంటే చెరువుల్లో చేపల పెంపకం చేపట్టడం. ఇవి అధిక విస్తీర్ణంలో ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో తక్కువ స్థలంలో తక్కువ నీటితో చేపల పెంపకం చేపట్టడం చేస్తున్నారు రైతులు. దీనినే ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వా సిస్టమ్ అన్నమాట. చేపల ట్యాంక్లో ఉన్న నీటిని శుద్ధి చేసి మళ్లీ అదే నీటిని చేపల పెంపకానికి వాడటం. ఈ విధానంలో కరెంటుతో పాటు మోటార్స్ కావాల్సి ఉంటుంది. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఖర్చును తగ్గించేందుకు యువకుడు సాయి ఆటోమేటిక్ బీడ్ ఫిల్టర్ను రూపొందించారు. దీనికి పెద్దగా కరెంట్ అవసరముండదు, మరమ్మతులు అసలే ఉండవు. ఒక్కసారి ఫిట్ చేస్తే నిరంతరం నీటిని శుద్ధి చేసి అందిస్తుంది. ఈ బీడ్ ఫిల్టర్ దేశంలోనే మొట్టమొదటిది కావడంతో పేటెంట్ హక్కు సాయికొచ్చింది. ఇది చేపల పెంపకం చేపట్టే రైతులకు ఉపయోగపడే విధంగా ఉండటంతో ఈ ఐడియా కొంత గ్రాంట్ను అందించింది. దీంతో ఫిష్ ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి కొందరు రైతులతో పాటు పలు కృషి విజ్ఞాన కేంద్రాలకు బీడ్ ఫిల్టర్ను అందించారు. ఒక సొంత ఫిల్టర్ని తయారు చేసాం. ఆ ఫిల్టర్నే మనము బీడ్ ఫిల్టర్ అని అంటాం. సో ఈ యొక్క ఫిల్టర్ ఒక స్పెషాలిటీ ఏంటి, ఖాసియత్ క్యా హై ఇస్ ఫిల్టర్ కా. సో ఈ ఫిల్టర్ పెట్టాలి అంటే మనం సంపు తవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక వాటర్ పంప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీకు చిన్న డెమాన్స్ట్రేషన్ ఇచ్చి ఒక ఫిల్టర్ ఎలా పనిచేస్తాయో చూపిస్తాను. ఇది మన చేపల ట్యాంక్. మీరు ఇందాక చూసిన చేపల ట్యాంకులు అన్నీ కూడా సిమిలర్ టు దిస్ అనుకోండి. ఈ చేపల ట్యాంక్లో మన వాటర్ ఉన్నది, వీ హ్యావ్ ఫిష్. ఈ చేపల ట్యాంక్ నుంచి వేస్ట్ ఎప్పుడు కూడా మనం సెంట్రల్ డ్రైన్ నుంచి బయటకు తీస్తాం. జనరల్లీ ఇప్పుడు దాకా ఉన్న టెక్నాలజీలో ఈ వచ్చిన వాటర్ సంప్లో పడుతుంది. సంప్లో పడ్డాక సంప్ నుంచి మోటార్ తీసుకుని ఫిల్టర్కి పంపిస్తుంది. ఫిల్టర్ నుంచి వచ్చిన నీళ్లు పైకి వెళ్ళి ఓవర్ హెడ్ ట్యాంక్కి వెళ్ళి అక్కడి నుంచి చేపల ట్యాంక్లో పడుతుంది. ఇక్కడ అవన్నీ కూడా మనం తీసేసాం. చేపల ట్యాంక్ నుంచి వస్తున్న చెత్త డైరెక్ట్గా ఫిల్టర్లోకి వెళ్తుంది. ఫిల్టర్లోకి వెళ్ళిన చెత్త వాటర్ మనకి పైకి ఎప్పుడైతే గ్రావిటీ ద్వారా పైకి లెగుస్తుందో ఈ లోపల ఉన్న గ్రాన్యూల్స్ని పాలీప్రొపిలీన్ బీడ్స్ అంటాం. ఈ పాలీప్రొపిలీన్ బీడ్స్ మనము బియ్యపు గింజలు సైజులో ఉంటాయి. ఈ పాలీప్రొపిలీన్ బీడ్స్ చెత్తని బయటకి రానివ్వకుండా లోపలే ఆపేస్తుంది. దానివల్ల ఈ చెత్త నీళ్ళు ఫిష్ ట్యాంక్ నుంచి ఏదైతే వస్తుందో అంతా ఇక్కడ ఆగిపోయి మళ్ళీ మనకి ఫిష్ ట్యాంక్ లోపలికి పడుతుంది. ఈ రిటర్న్లో పడ్డానికి కాన్సెప్ట్ వాడేదే మనం ఎయిర్ లిఫ్ట్ డిజైన్. ఈ ఎయిర్ లిఫ్ట్ డిజైన్ ఇంకా ఈ ఫిల్టర్ లోపల ప్రెషర్ క్రియేట్ చేయడం వలన ఈ వాటర్ ఒక సర్క్యులేషన్ చేపల ట్యాంక్ నుంచి ఫిల్టర్కి, ఫిల్టర్ నుంచి మళ్ళీ వెనక్కి చేపల ట్యాంక్కి రావడానికి మనం వాటర్ పంపు వాడము. ఈ టెక్నాలజీకే మన ఫిషీ ఫార్మర్స్కి పేటెంట్ కూడా వచ్చింది. ఈ టెక్నాలజీతోని జస్ట్ ఒక లైట్ బల్బ్కి వాడాల్సిన పవర్
తోనే మనం ఈ సిస్టమ్ అంతా కూడా నడిపించగలుగుతాం. ఈ సిస్టమ్ ఇందుకు వేరే సిస్టమ్స్ కన్నా ఈ సిస్టమ్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ మధ్యన చాలామంది ఫామ్ హౌసెస్ లేకపోతే ఫార్మర్స్ బ్యాక్ యార్డ్లో ఏదో ఒక చిన్నది చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆర్ఏఎస్ బయోఫ్లాక్ చూస్తున్నారో దానికి కావాల్సిన క్యాపిటల్ ఖర్చు కానీ, కావాల్సిన మోటార్లు, వాటి శబ్దం, మోటార్లు వచ్చే శబ్దం, బ్లోవర్ వచ్చే శబ్దం వలన ఎవరు కూడా బ్యాక్ యార్డ్లో ఒక చిన్న కొర్రమేను పెంచుకుందాం, అమ్మడానికే కాకపోవచ్చు సొంత కన్జంప్షన్ కూడా పెంచుకోవడానికి వెనకబడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఈ సిస్టమ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. ఈ సిస్టమ్ ఓన్లీ 90 వాట్లు మన బల్బు వాడే పవర్తోనే నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సిస్టమ్ సౌండ్ చేయదు. చాలామంది ఆర్ఏఎస్ బయోఫ్లాక్లో రింగ్ బ్లోవర్లు, రూట్ బ్లోవర్లు, తర్వాత వాటర్ పంపుల వల్ల ఎప్పుడు కూడా సిస్టమ్ గోలగోలగా ఉంటుంది. కానీ ఇలాంటి సిస్టమ్ ఎప్పుడైతే ఇంటి వెనకాల పెట్టుకుంటామో దీని నుంచి శబ్దమే రాదు. సో ఈ వాటర్ ఫిల్టర్ నుంచి అయ్యి ఫిల్టర్ నుంచి మళ్ళీ ఫిష్ ట్యాంక్కి పడడం ఈ యొక్క సిస్టమ్ ఒక ఖాసియత్, అడ్వాంటేజ్ అండ్ వెరీ సపోర్టివ్ టు ఫార్మర్స్. ప్రతి చేపల ట్యాంక్కి అవుట్లెట్ ఉంటుంది. ఆ అవుట్లెట్కి ఈ ఫిల్టర్ కనెక్ట్ చేయడమే. ఈ ఫిల్టర్తో పాటు మీకు అన్ని ప్లంబింగ్, బ్లోవర్ అన్నీ కలిపి వస్తుంది. 15,000 లీటర్ల నుంచి 20,000 లీటర్లు ఫిష్ ట్యాంక్కి మేము తయారు చేసే ఫిల్టరు 28,000 ఎక్స్క్లూడింగ్ GST. సో ఆ ఫిల్టర్ని పెట్టుకుంటే మీ ఫిష్ ట్యాంక్ 24 గంటలు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది, 24 గంటలు వాటర్ ప్యూరిఫై అవుతూనే ఉంటుంది. ఇంకా ఫిష్ ట్యాంక్లో ఉన్న చెత్త మొత్తం పక్క ట్యాంకుకి వచ్చి సేవ్ అవుతాయి, ట్యాంక్ నీట్గా ఉంటుంది మీకు. సో ఇలాంటి సిస్టమ్ని నడపడానికి ఇదనే కాదు, మనం 15,000 లీటర్స్ నుంచి 20,000 లీటర్స్ ఫిష్ ట్యాంక్ సిస్టమ్ కూడా నడపడానికి కావాల్సింది ఒకే ఒకటి, మన బ్లోవర్. ఆ బ్లోవర్ వచ్చేసి 7,000 రూపీస్, మ్యాగ్నెటిక్ బ్లోవర్, సౌండ్ కూడా చేయదు, 200 లీటర్స్ పర్ మినిట్ ఎయిర్ని ఇస్తుంది. సో ఆ బ్లోవర్ని వాడుతూ 90 వాట్సే, ఒక బల్బుకి కావాల్సినంత పవరే ఆ బ్లోవర్. ఆ బ్లోవర్ని వాడుతూ మన ఫిష్ ట్యాంక్ ఏదైతే మన ఫిష్ ట్యాంక్ ఉందో ఆ ఫిష్ ట్యాంక్ని మనము ఫిల్టర్కి కనెక్ట్ చేస్తాం. ఫిల్టర్లో మనకి డర్టీ వాటర్ కింద నుంచి పైకి రైజ్ అవుతున్నప్పుడు ఈ పాలీప్రోపిలిన్ బీడ్స్ ఈ చెత్తని మొత్తం ఆపేస్తాయి. ఫిష్ ట్యాంక్లో వచ్చే మన అనీటెన్ ఫుడ్ కానీ, ఫిష్ యొక్క వేస్ట్ కానీ అన్నీ కూడా ఈ పాలీప్రోపిలిన్ బీడ్స్ ఆపేస్తుంది. ఆపేసి దాని నుంచి వచ్చే క్లీన్ వాటర్ మనకి మళ్ళీ ఎయిర్ లిఫ్ట్ డిజైన్ ద్వారా మీకు మళ్ళీ ఫిష్ ట్యాంక్లో వాటర్ పడుతుంది. మీరు గమనిస్తే ఈ నీళ్ళు మనకి ట్యాప్లోంచి వచ్చే నీళ్ళు లాగా రాదు. ప్రతి ఒక్క నీటిలో మీకు ఎయిర్ బబుల్స్ కనబడుతున్నాయా, ఈ చిన్న ఎయిర్ బబుల్స్. దీనివల్ల మనకి ఈ వాటర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ కూడా వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం వాటర్లో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ కూడా చాలా పెరుగుతుంది. దానివల్ల ఈ సిస్టమ్ జస్ట్ చెత్తని క్లియర్ చేయడమే కాదు, వాటర్లో ఉన్న ఆక్సిజనేషన్ని కూడా చాలా పెంచుతుంది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, దీన్ని మనం ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఫిల్టర్ని చేపల ట్యాంక్కి పెడితే 24 గంటలు వేస్ట్ వాటర్ ఫిల్టర్లోకి వెళ్తుంది, ఫిల్టర్ నుంచి క్లీన్ వాటర్ మళ్ళీ ఫిష్ ట్యాంక్కి వస్తుంది. ఇట్స్ అ సైక్లిక్ ప్రాసెస్. సో ఈ చెత్త ఎప్పుడు కూడా ఈ ఫిల్టర్లో మనకి ఈ పాలీప్రోపిలిన్ బీడ్స్ మధ్యలో ఒక్కొక్కసారి ఇరుక్కుపోతుంది. సో ఫిల్టర్ని క్లీన్ చేయడం అనేది చాలా అవసరం. ఆ ఫిల్టర్ని క్లీన్ చేయడానికి మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా అది ఎయిర్ బబుల్తోని లోపల మీకు బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ అవ్వడంతో మీరు గమనిస్తే చెత్త మొత్తం కింద సెటిల్ అవుతాయి. చూడండి, ఆ చెత్త సెటిల్ అయింది, మనం పక్కన స్లడ్జ్ అవుట్లెట్ నుంచి బయటకు తీసేస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్, మ్యాన్ పవర్ అవసరమే లేదు. ఒక్కసారి ఫిల్టర్ పెట్టుకుంటే 24/7 నడుస్తూనే ఉంటుంది. కావాల్సింది బ్లోవర్ ఒకటే. దిస్ ఇస్ పేటెంటెడ్ ప్రోడక్ట్ అండ్ మొత్తం ఇండియాలో ఓన్లీ ఫిషీ ఫార్మర్స్ ప్రొడ్యూసెస్ ఇట్. చిన్న స్కేల్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీకు కనబడుతుంది ఏం జరుగుతుంది అనేది. ఈ సిస్టంలో కొర్రమేన్ ఎంత ఈజీగా పెంచవచ్చు, కొర్రమేననే కాదు బాసా ఫిష్ కానీ తిలాపియా కానీ ఎంత ఈజీగా పెంచవచ్చు. సాయి కృష్ణ కేవలం ఆటోమేటిక్ బీడ్ ఫిల్టర్ తయారీ చేయడమే కాకుండా చేపలు పెంచాలనుకునే రైతులకు RAS సిస్టమ్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ఇందుకోసం సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆలియాబాద్ గ్రామంలో ఒక మోడల్ ఫామ్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు పలు తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని పలు కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న రైతులు సందర్శించవచ్చంటున్నారు. సాధారణంగా చేపల పెంపకం చేయాలని ఆసక్తి ఉన్నా అంత పెట్టుబడి పెట్టలేక వదిలేస్తుంటారు. అలాంటి వారు తనని సంప్రదిస్తే ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు
వారికి సబ్సిడీ వచ్చే విధంగా దగ్గరుండి వారు చేపల పెంపకం ప్రారంభించే వరకు తోడుంటారని చెబుతున్నారు. అట్ ప్రెజెంట్ మనం ఉన్నది ములుగులో. సో ఇది ఒక 8 లక్షల లీటర్ల ఫామ్. సో ఈ యొక్క ఫామ్ రైట్ నో వర్కింగ్ యాజ్ అన్ హైబ్రిడ్ ఫామ్. హైబ్రిడ్ అంటే ఉత్తి ఆర్ఏఎస్ఏ కాదు, ఆర్ఏఎస్ అండ్ బయోఫ్లాక్ టెక్నాలజీస్ రెండిటిని వాడుతూ మోస్ట్ ఎకనామికల్ వేలో చేయడానికి చేస్తున్న ఫామ్ ఇది. రైట్ నో ఇది మన వింటర్ సీజన్లో చేసే కల్చర్ తిలాపియా. 6-7 నెలలు కల్చర్ ఉంటుందండి. దాదాపు ఒక 500 గ్రాములు ఫిష్ రాగానే వీల్ సెల్ ఇట్ ఇన్ టు ద మార్కెట్. చాలామంది అనుకుంటుంటారు తిలాపియాకి మార్కెట్ ఉండదు కదా అనేది. ఎస్ ట్రూ, తిలాపియాకి తెలంగాణలో రేట్ ఉండదు. సో జనరల్లీ మేము తిలాపియా చేపని ఎప్పుడు కూడా 500 గ్రామ్స్ కన్నా ఎక్కువ పెంచడానికి ట్రై చేయము. 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ రాగానే ఇక్కడ ఉన్న రైతులకి ఇచ్చి, ఈ రైతులు వాళ్ళు ఉన్న రెయిన్ ఫెడ్ ట్యాంక్స్ లేకపోతే రిజర్వాయర్స్లో వేసుకోవడానికి కేజీ రూపం, కేజీకి 5 పీసులు 6 పీసులు లెక్కన 80-90 రూపాయలకి అమ్మేస్తాము. సో మనకి ఒక 3-4 నెలల సమయంలోనే చేప దాదాపు 200 గ్రాములు టచ్ అవుతుంది. సో 200 గ్రాములు టచ్ అవ్వగానే ఇక్కడ ఉన్న కార్పొరేటివ్ సొసైటీస్, ఫిషర్మెన్ కార్పొరేటివ్ సొసైటీస్కి ఇచ్చేయడం జరుగుతుంది. అదే సీజన్ టైం అంటే మన మార్చ్, ఏప్రిల్, మే ఈ సమయంలో మేమేం చేస్తాము అంటే ఐఎంసి రోహు, కట్ల, మృగాల ఈ చేపల ఒక పెంపకం ఇదే సిస్టంలో జరుగుతుంది. ఆ చేపల్ని కూడా మేము కేజీ దాకా పెంచము. స్పాన్ తెస్తాము, స్పాన్ నుంచి ఫ్రై రూపంలో కన్వర్ట్ చేస్తాము. ఫ్రై టు ఫింగర్లింగ్, ఒకసారి 3 అంగుళాల చేప రాగానే ఆ చేపని మళ్ళీ రైతులు కార్పొరేటివ్ సొసైటీస్కి అమ్మేయడానికి ప్రయత్నిస్తాము. ఆర్ఏఎస్ సిస్టమ్ అనేది చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ అండి. దీనికి అత్యంతగా అవసరమైనది ఎనర్జీ, పవర్. ఎలక్ట్రిసిటీ లేనిది ఇలాంటి సిస్టమ్స్ జరగవు, నడపలేము కూడా. సో ఇలాంటి ఎనర్జీ ఇంటెన్సివ్ సిస్టమ్స్లో చేపని కేజీ దాకా పెంచుతాను, కేజీకి పెంచాకే నేను అమ్ముతాను అంటే మటుకి అది అన్ని చేపలతో సాధ్యం కాదు. తిలాపియాతోనైతే అస్సలు సాధ్యం కాదు. సో ఇలాంటి సిస్టమ్స్ని ప్రాఫిటబుల్ చేయాలి అంటే, ఇంత పెట్టుబడి పెట్టాక దీని నుంచి మనం డబ్బులు రాబెట్టాలి అంటే చేపని ఎప్పుడు కూడా కేజీ దాకా పెంచాల్సిన ఆలోచనతో ముందుకు వెళ్ళకూడదు. స్పాన్ తెచ్చుకోవాలి. స్పాన్ అంటే గుడ్డు నుంచి బయటకు వచ్చిన 2-3 రోజుల్లో ఉండే సైజు చేపని స్పాన్ అంటాము. స్పాన్ తెచ్చుకుని ఆ స్పాన్ని ఈ 1,00,000 లీటర్ల ట్యాంకులో దాదాపు ప్రతి 10,000 లీటర్కి 1,00,000 పిల్ల వేస్తాము. సో దీంట్లో దాదాపు 10 లక్షల స్పాన్ వదిలి, 10 లక్షల స్పాన్ మనకి ఒక 30 రోజుల్లో ఫ్రై రూపంలో మారుతుంది. ఫ్రై వచ్చేసి ఒక ఇమ్మీడియట్గా ఫ్రైని మనం బయట కార్పొరేటివ్ సొసైటీస్, చేపల ఫార్మర్స్కి ఒక్కొక్క ఫ్రైని మనం 50 పైసల నుంచి రూపాయికి అమ్మొచ్చు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనం దీంట్లో ఒకవేళ 10 లక్షలు స్పాన్ వేస్తే దాని నుంచి మనకి ఒక 50% బతికిన, 5 లక్షలు బతికిన దాదాపు ఒక్కొక్క ట్యాంక్ నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షలు రాబడి వస్తుంది. ఇక్కడ మనం చేపని కేజీ దాకా పెంచట్లేదు, జస్ట్ ఫ్రై అండ్ సెమీ ఫ్రై అంటే ఇంచున్నరకే మనం అమ్మేయడం స్టార్ట్ చేస్తాము. ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ని యాజ్ అ హోల్ ఎకనామికల్గా చేయడానికి, రైతులు కూడా పెట్టుకునేటట్టు చూడడానికి, ఎక్కడైతే కరెంట్ ఉండదో అక్కడ కూడా పనిచేసేటట్టు ఒక సిస్టమ్ని డిజైన్ చేసి రైతులకి తీసుకెళ్ళి చేపని కేజీ దాకా పెంచడం మా లక్ష్యం కాదు. ఈ సిస్టమ్స్ నుంచి ఈ సిస్టంలో చేపని ఫ్రై, సెమీ ఫ్రై, ఇంకా ఫింగర్లింగ్ ఈ 3 స్టేజెస్లోనే మనం దాన్ని ఒక గ్రోత్ తీసుకొచ్చి అప్పుడు ఇమ్మీడియట్గా మనం ఫార్మర్స్కి ఇచ్చి గ్రో పాండ్స్లో చేసుకోవడంతో ఇలాంటి సిస్టమ్స్కి మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకుంటే ఆక్వాపోనిక్స్ కావచ్చు, ఆర్ఏఎస్ కావచ్చు, బయోఫ్లాక్ కావచ్చు, బ్యాక్ యార్డ్ కావచ్చు, ఆర్నమెంటల్ ఫిష్ కావచ్చు, ఏ సిస్టమ్ అయినా కట్టే విధానం ఒకటే. అండ్ యాజ్ ఫిషీ ఫార్మర్స్ మిమ్మల్ని ఎండ్ టు ఎండ్ సపోర్ట్ చేయడం మా బాధ్యత. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తగిన సబ్సిడీస్ వచ్చే విధంలో మీకు పేపర్ వర్క్ చేసి ఇవ్వడం, ఇవన్నిట్లో కూడా మేము సహకరిస్తాం. అట్ ద సేమ్ టైం సిస్టమ్ కట్టడంలో, సిస్టమ్ కట్టాక హ్యాండ్ హోల్డింగ్, ఏ చేప పిల్లని ఎక్కడ కొనాలి, ఫీడ్ ఎట్లాంటిది వేయాలి, ఇవన్నిట్లో కూడా మీకు ఎండ్ టు ఎండ్ సహకరిస్తాం. ద న్యూ ఫ్రాంటియర్ ఆక్వాకల్చర్లో చాలా స్కోప్ ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణకి అన్నిటికన్నా ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే తెలంగాణకి చేప పిల్లల అవసరం చాలా ఉంది. దాదాపు ప్రతి సంవత్సరం 300 కోట్లు చేపల పిల్లల బిజినెస్ జరుగుతుంది. అండ్ 95% చేప పిల్లలు మనకు ఆంధ్రా నుంచి వస్తున్నాయి.